జ్యువెలర్స్ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో నక్షి మేళా అక్టోబర్ 25 నుంచి 2 నవంబర్ వరకు ఎలాంటి నక్షి ఆర్నమెంట్స్ పైన ఫ్లాట్ 9.99% VA మాత్రమే. ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. లెంత్ పెరిగిందా రెండుగా కట్ చేయి, బడ్జెట్ పెరిగిందా సీక్వెల్ సెట్ చేయి, క్యూరియాసిటీ పెంచాలా పార్ట్ 2 ఫిక్స్ చేయి. ఇది ప్రెజెంట్ మన మేకర్స్ లో ఉన్న మైండ్ సెట్. తాజాగా సెట్స్ పై మరో క్రేజీ ప్రాజెక్ట్ కూడా ఇలానే రెండో పార్ట్కు రంగం సిద్ధం చేస్తుందట. దీంతో సింపుల్ గా ఫస్ట్ పార్ట్ తో కంప్లీట్ చేయకుండా మళ్ళీ ఈ సీక్వెల్ గోలేంట్రా బాబు అంటూ తలలు పట్టుకుంటున్నారట మన మూవీ లవర్స్. ఏ ముహూర్తాన బాహుబలిని 2 పార్టులుగా వదిలి జక్కన్న సక్సెస్ చూశాడో కానీ మేకర్స్ అందరికి పార్ట్ 2 ఇప్పుడు తారక మంత్రమై కూర్చుంది. పోనీ అలా పార్ట్ 2 అని అనౌన్స్ చేసి హిట్స్ కొడుతున్నారా అంటే టాలీవుడ్ లో పుష్ప సిరీస్ తప్ప మరో సినిమా సాలిడ్ వసూళ్లని చూసింది లేదు. దేవర, కల్కి, సలార్ వంటి సినిమాలు సాలిడ్ సక్సెస్ చూసి రెండో పార్ట్ అనౌన్స్ చేసినా ఇంకా సెట్స్ మీదకి వెళ్లలేకపోయాయి. రిలీజ్ అయ్యాక కానీ వాటి ఫలితాలేంటో తెలిసే ఛాన్స్ లేదు. అయితే ఎన్నో సినిమాలు సీక్వెల్ బాటపడుతున్నాయి. మేము మాత్రం ఎందుకు ఊరుకోవాలనుకున్నారేమో తమ సినిమాని కూడా రెండుగా విడగొట్టేస్తుందట డ్రాగన్ టీమ్. వాస్తవానికి ఈ మధ్యే ఈ సినిమా ఆగిందన్న టాక్ వినపడింది. మొత్తానికి మైత్రి మూవీ మేకర్స్ నీల్ కి ఎన్టీఆర్ కి మధ్య సంధి చేయడంతో డ్రాగన్ షూటింగ్ యూరోప్ లో ఈ నవంబర్ 3వ వారంలో ప్లాన్ చేస్తున్నాడట నీల్. అయితే సినిమా లెంత్ దాదాపు 4 గంటలకి దగ్గరలో ఉంటుందని, దీంతో సినిమాని 2 భాగాలుగా వదిలితే ఎలా ఉంటుందని ఆలోచన చేస్తున్నాడట నీల్. అసలే లైనప్ లో ఉన్న దేవర, సలార్ వంటి సినిమాలకి రెండో పార్ట్ ఇప్పటికీ అతిగతి లేదు. ఇప్పటి సినిమాకి రెండో పార్ట్ అవసరమా అంటూ కౌంటర్స్ వేస్తున్నారట మూవీ లవర్స్. చూడాలి మరి అసలుకే అవుట్పుట్ నచ్చలేదని డీలా పడ్డ తారక్ ఈ సీక్వెల్ న్యూస్ పై ఏమంటాడో. For more videos like this, subscribe Big TV channel.